హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆల్కహాల్ నిజంగా డేంజరస్ ఈ విషయం తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అండ్ మీరు ఆల్కహాల్ ఏ లెవెల్లో తీసుకుంటే ఎంత మంచిది, ఏ లెవెల్లో తీసుకుంటే ఎలా ఉంటుందో దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ మన అందరి కోసం పెట్టింది ఫిట్నెస్ హెల్దీ బైట్స్ ఛానల్ పేరు. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మనందరికీ ఉపయోగం ఉంటుంది. మనిషి అనేవాడు ఫిట్గా ఉండాలంటే ఎలాగా, మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. సో మనం హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి, ఏ ఫుడ్స్ తినాలి, మెయిన్గా ఫుడ్స్. నేను మెడిసిన్స్ గురించి మాట్లాడను, బికాజ్ మెడిసిన్స్తో మనకి అవసరం లేదు. మెడిసిన్స్తో అవసరం లేకుండా ఎలా బతకాలి దీని గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. బికాజ్ ఇది హెల్త్ గురించి కాబట్టి అది అందరికీ తెలియాలి. మన నెక్స్ట్ జనరేషన్స్, మన రాబోయే రోజులంతా మనం హెల్త్ గురించి తెలుసుకుంటే దాని గురించి బెనిఫిట్స్ ఏంటి, ఏ ఫుడ్స్ తినాలి, ఎలా ఉంటుంది అనేది క్లియర్గా పెట్టుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి కానీ మనకి కానీ ఈ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. లేదంటే మన ఆస్తులు హాస్పిటల్స్కి, మన ఆస్తులు అన్నీ రాసి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, డ్యామ్ షూర్ ఇది. ఇంకోటి, నెక్స్ట్ జనరేషన్ హెల్తీగా పుట్టాలి, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అంటే మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఏమన్నా మీ సైడ్ నుంచి ఏమన్నా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాలామందికి నా అపోహ ఏంటంటే మద్యపానం అనేది ఇట్స్ వెరీ డేంజరస్ అనేది ఉంది. కానీ అది అపోహ కాదు, అది నిజం కూడా. బట్ లిమిటెడ్గా ఉంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. లిమిట్స్ దాటితే ఏదైనా విషయమే, మద్యమనే కాదు ఏదైనా విషయమే. అంటే మీరు తినే ఫుడ్ కూడా, అంటే ఈవెన్ మీరు డైలీ రైస్ తింటున్నారు అనుకోండి, లేదు గోధుమలు, ఒక్కొక్కరు తింటుంటారు, ఓకే ఫైన్. రెగ్యులర్గా తినే తిండి కూడా మీరు మితంగా తీసుకుంటేనే హెల్దీ. మితి మించి తీసుకుంటే అది ఖచ్చితంగా ప్రమాదకరమే. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? అసలు మద్యం అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మద్యం అంటే ఏంటంటే ఇది ఒక ఇథనాల్ ఆల్కహాల్. ఇథనాల్ ఆల్కహాల్ అంటే ఏంటంటే మన బ్లడ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మన బ్రెయిన్లో ఉన్న నరాలని మత్తుగా క్రియేట్ చేసే ఒక లిక్విడ్ ఇది. అంటే ఒక కెమికల్ లాగా అనుకోండి, అది ఒక లిక్విడ్ అనమాట. మామూలుగా మందు ఎలా మందు, బీరు, మనకి వైన్ అయితే ఏమి, ఇవన్నీ మత్తు పదార్థాలు కదా. ఇవన్నీ ఎలా తయారు చేస్తారనేది మీకు ఒక బేసిక్ ఐడియా ఉండే ఉంటుంది. అదొక ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తే వచ్చే అవుట్పుట్టే ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా యూజ్ చేస్తుంటారు. ఫైన్. ఒక వైన్ అనేది మనకి, నేను ఒక 3 సబ్జెక్టుల గురించి మాట్లాడతాను మత్తు పదార్థాల్లో. ఒకటి వైను, 2 బియ్యరు, 3వది హాట్ అంటే మందు. ఓకేనా? వీటి గురించి మనం తెలుసుకోవాలి. డీప్గా తెలుసుకుంటే మన హెల్త్ ఎంతవరకు తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఈవెన్ మీరు రీసెంట్గా కరోనా అటాక్ అయింది కదా, కరోనా టైంలో మీకు తెలిసే ఉంటుంది. కరోనా టైంలో ఏ హ్యాబిట్స్ లేకుండా ప్యూర్గా ఉన్న వాళ్ళే ఎగిరిపోయారు. తెలిసి ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు. ప్యూర్గా హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళే ఎగిరిపోయారు. కానీ హ్యాబిట్స్ చేసుకోమని నేను చెప్పట్లా, దేర్ ఈజ్ సమ్ లిమిట్. అది ఆల్కహాల్ గురించి మాత్రమే. రిమైనింగ్ హ్యాబిట్స్ వద్దు. రిమైనింగ్ అనేవి చాలా ప్రమాదకరం, వద్దు. ఆల్కహాల్ వరకు లిమిట్గా తీసుకుంటే హెల్దీ. లిమిట్ దాటి తీసుకుంటే అది ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది బాడీ పార్ట్స్ అనేది. ఓకేనా? కొంతమంది నమ్మేది ఏంటంటే మద్యం తాగే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారంటారు. అది ఒక అపోహ. ఓకేనా? మద్యం తాగే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారంటే మద్యం అనేది ఒక జాలీగా, ఒక ఎంజాయ్మెంట్ లాగా మాత్రమే ఉండాలి. అది రెగ్యులర్గా తీసుకుంటే ఖచ్చితంగా ప్రమాదకరం. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు కూడా తగ్గించుకొని లిమిటెడ్గా తాగండి. పర్ హెడ్ జెంట్స్ అయితే ఒక బియర్ తాగొచ్చు, డైలీ ఒక బియర్ తాగొచ్చు. తగ్గించుకొని తక్కువ తాగితే ఇంకా మంచిది. మీరు మానుకోలేము అనుకుంటే మానేస్తే ఓకే ఫైన్. బట్ మానిన దానివల్ల ఉపయోగాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. హ్యాబిట్స్ అనేది, మందు అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ హ్యాబిట్. అంటే ఫుడ్ అనేది కూడా ఒక హ్యాబిటే. ఫుడ్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మందు తాగట్లేదు, ఏ హ్యాబిట్స్ లేవంటే ఫుడ్ హ్యాబిట్ ఉన్నట్టే కదా. సో ఫుడ్ హ్యాబిట్ ఉందంటే ఆబ్వియస్లీ మనకి ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది, బాడీలో టాక్సిక్స్ ఎక్కువ అవుతాయి. వాటిని అంతా బ్యాలెన్స్ చేసుకోలేక బాడీ ఇబ్బంది పడుతూ ఉంటుంది. లిమిటెడ్గా ఫుడ్ తినే వాళ్ళు హెల్దీయే. ఏ అలవాటు లేకుండా లిమిటెడ్గా ఫుడ్ తినే వాళ్ళు ఎప్పటికీ హెల్దీగా ఉంటారు. కొంచెం ఫాస్టింగ్ అలవాటు చేసుకుంటే, ఫాస్టింగ్ అలవాటు ఉండాలండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి వీడియో చేస్తున్నాను ఆల్రెడీ.
ఈ మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కొడితే వస్తుంది. అది ఒకసారి చూడండి. ఆ వీడియోలో క్లియర్ కట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి నేను క్లియర్గా చెప్పున్నాను. మీ లైఫ్ టైం పెంచుతుంది. మీకు యాంటీ ఏజింగ్ కూడా దాంట్లోనే ఉంటుంది. యాంటీ ఏజింగ్ అంటే మీ వయసును తగ్గించుకోవాలి. ఓకేనా? సో ఆల్కహాల్ ఏంటంటే మీరు లిమిటెడ్గా తీసుకోవాలి. అది ఎట్లా తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి? నేను జెంట్స్ గురించి చెప్తాను, లేడీస్ గురించి చెప్పాను. లేడీస్ గురించి ఒక మాటలో చెప్తాను. ఏంటంటే నేను జెంట్స్ గురించి చెప్పిన దాంట్లో హాఫ్ పార్ట్ లేడీస్ తీసుకుంటే సరిపోతుంది, కానీ లేడీస్ తీసుకోమని నేను చెప్పట్లేదు. వద్దు. ఓకేనా? జెంట్స్ కూడా తీసుకోమని చెప్పట్లేదు. బట్ తీసుకుంటే ఎంతవరకు తీసుకోవాలి, మానుకోలేని వాళ్ళు ఎంతవరకు తగ్గించుకుంటే మీ హెల్త్ని కాపాడుకోవచ్చు, ఇది వరకే మాట్లాడతాను. ఓకేనా? ఫైన్. యాక్చువల్గా జెంట్స్ ఏంటంటే వైన్ అనేది ఫైన్ ఒక మోతాదులో తీసుకోవచ్చు, ఒక 2 పెగ్లలాగా. హాట్ అయితే ఒక 2 పెగ్స్ తీసుకోవచ్చు. లిమిటెడ్ పెగ్ అని మాత్రమే చెప్తాను. పెగ్ అంటే ఒక చిన్న కంటెంట్ దాంట్లో ఓన్లీ వాటర్ మిక్స్ చేసుకోండి. వాటర్ మిక్స్ చేసుకుంటేనే బెస్ట్. వాటర్ కాకుండా మీరు కోక్స్ అని ఆల్కహాల్లో కోక్స్ అని అవి ఇవి చెత్తా చెదారం మిక్స్ చేయొద్దు. అది కొంచెం డ్యామేజ్ చేస్తుంది. ఆల్కహాల్ కంటే డేంజరస్ మనం తాగే కూల్ డ్రింక్స్. తెలుసా మీకు? ఆల్కహాల్ మీరు తాగే మందు కంటే డేంజరస్ ఏంటంటే కూల్ డ్రింక్స్. అది ఎందుకు కామన్గా అందరికీ అవైలబిలిటీలో ఉన్న చిన్నపిల్లల దగ్గర తాగుతున్నారు. వద్దు. కూల్ డ్రింక్స్ ఇంకా డేంజరస్, నెక్స్ట్ లెవెల్. అది అవి మనకొద్దు. అవి రుచిగానే ఉంటాయి కానీ డ్యామేజ్ మాత్రం బాగానే చేస్తాయి. ఓకేనా? ఫైన్. ఆల్కహాల్ అనేది ఎంతవరకు తీసుకోవాలంటే ఒక బీరు, పర్సన్ అయితే ఒక బీరు, లేదా మందు 2 పెగ్గులు, లేదా వైన్ 2 పెగ్గులు. ఇంకోటి వైన్ గురించి, వైన్ ది బెస్ట్ అండి. అన్నిటికంటే ది బెస్ట్ ఏంటంటే వైన్. ఎందుకంటే మీ హెల్త్ని కొంచెం బెటర్ చేస్తుంది ఉన్న వాటిల్లో. ఇప్పుడు వైన్ అసలు ఎందుకు తాగాలంటే రెడ్ వైన్లో బేసిక్గా రెస్వెరట్రాల్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మన హార్ట్లో ఉన్న బ్యాడ్ థింగ్స్ అన్నీ క్లియర్ చేసి మన హార్ట్లో పంపింగ్ బెటర్ ఎలా చేస్తుంది అంటే మన హార్ట్ హెల్త్ని కాపాడుతుంది అనమాట. కొంచెం మెరుగా ఎలా చేస్తుంది. అది ఏంటి? లిమిటెడ్గా తీసుకుంటే. నేను పదే చెప్తున్నా, లిమిటెడ్గా తీసుకుంటే దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అంతేగాని ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఏదైనా ప్రమాదమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? హార్వర్డ్ స్టడీ ఏం చెప్తుంది తెలుసా? మితంగా ఆల్కహాల్ తీసుకుంటే, అంటే రెడ్ వైన్ అనేది ది బెస్ట్ అంటున్నారు వాళ్ళు. మితంగా ఆల్కహాల్ తీసుకుంటే మీ హార్ట్లో ఉన్న డిసీజెస్ని క్లియర్ చేస్తుందని ఒకటి చెప్తుంది. ఫైన్. నెక్స్ట్ బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఏం చెప్తుంది తెలుసా? మితంగా ఆల్కహాల్ తీసుకుంటే మీకు హెల్త్ని మెరుగు చేస్తుంది, కానీ మితంగా తీసుకోకుండా లిమిట్స్ దాటి తీసుకుంటే అది ఖచ్చితంగా ప్రమాదకరమని చెప్తుంది. అంటే పెద్ద సంస్థలే చెప్తున్నాయి. అంటే సో అది ఓకే, ఫైన్. కానీ మీరు మాత్రం మానేస్తే పూర్తిగా మంచిది. లిమిటెడ్గా తీసుకుంటే ఫైన్. లిమిటెడ్గా తీసుకోవడమే బెస్ట్. ఓకేనా? మానేస్తే మరీ మంచిది. కానీ మానేసినా సరే ఫుడ్ అనేది బ్యాడ్ హ్యాబిట్. ఫుడ్ను కూడా జాగ్రత్తగా తీసుకోండి, లిమిటెడ్గా తీసుకోండి. ఏం తినాలి, ఏం తినకూడదు స్ట్రిక్ట్గా ఉండండి. బయట ఫుడ్స్ అసలు తినొద్దండి. ప్లీజ్ దయచేసి బయట ఫుడ్స్ తినొద్దు. బయట ఫుడ్స్ చాలా హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి. అది చాలా ప్రమాదకరం. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మనం ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలో మీకు తెలుసా? ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే ప్రమాదకరం, ఎటువంటి ఫుడ్స్ని తీసుకుంటే మంచిది అంటే మీ స్టమక్లో ఉన్న పార్ట్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని క్లియర్ చేసుకొని నీట్గా ఉండేలాగా ఏం చేయాలంటే ఆల్కహాల్ ఒక పెగ్గు లేదా 2 పెగ్గులు అంత మించి తాగొద్దు. ఒకటి. రెండోది, దాంట్లో మంచింగ్ అంటాము. యాక్చువల్గా మంచింగ్ అంటాం మన లాంగ్వేజ్లో, మన యూత్ లాంగ్వేజ్లో మంచింగ్ అంటాము. ఫైన్. మంచింగ్ అనేది ఏం తీసుకోవాలంటే అడ్డమైన ఫుడ్ తీసుకోవద్దు. బయట ఫుడ్ అసలు తీసుకోవద్దు. చికెన్ డేంజరస్. మంచింగ్ అనేది చికెన్ తీసుకున్నారంటే డేంజరస్. కానీ అందరూ చికెన్నే ఇష్టపడతారు. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు. నాన్ వెజ్లో ఫైబర్ ఉండదు. ఫైబర్ చాలా మేలు చేస్తుంది బాడీకి. ఫైబర్ ఉండదు. నాన్ వెజ్ నాలుగుకి బాగానే ఉంటుంది, లోపలికి పోతే ఫుట్బాల్ ఆడుతుంది. ఓకేనా? నాన్ వెజ్ ఏ టైంలో తీసుకోండి, ఆల్కహాల్ టైంలో తీసుకోవద్దు. నేను అసలు తీసుకోవద్దని చెప్పట్లేదు. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్, తీసుకోండి. కానీ ఆల్కహాల్ టైంలో ఫ్రూట్స్ ది బెస్ట్. ఫ్రూట్స్, బనానా డీహైడ్రేషన్ లేకుండా చేస్తుంది. బనానా ది బెస్ట్ అంటే ది బెస్ట్ అన్నిటికంటే. దానిమ్మకాయ, ప్రోమోగ్రానైట్. ఓకేనా? అది తీసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు అండి. ఆ 2 పెగ్గులకి ఎంత అవసరమో అంతవరకు ఫ్రూట్స్ పెట్టుకోండి. ఫ్రూట్స్ మీరు ఎంతైనా తీసుకోండి, ఇబ్బంది లేదు. నాకు తెలిసి ఒక పరిశోధనలో షుగరు, డయాబెటీస్ అయితే ఏమి, బీపీ అయితే ఏమి, ఇవన్నీ ఓన్లీ ఫ్రూట్స్ ఆల్మోస్ట్ 10 days కంటిన్యూస్గా ఫ్రూట్స్ తీసుకుంటే
బాడీ చెకప్ చేస్తే, అంటే ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతాం. షుగర్ ఉన్న ఒక వ్యక్తికి ఎవరైనా సరే, మీరైనా సరే టెస్ట్ చేసుకోండి ఒకసారి. ఒక వారం రోజులు 10 రోజులు షుగర్ హై లెవెల్లో ఉంది, నాకు బీపీ హై లెవెల్లో ఉంది, లేదంటే లో బీపీ ఉంది, లో షుగర్ ఉంది, ఇవన్నీ ఓకే. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ని కంట్రోల్ చేసుకోలేక వాటిని అలాగే డైలీ లైఫ్లో కంటిన్యూ అయిపోతున్నారు. అది ఏదో రోజు బ్రేక్ చేస్తుంది మనిషిని, ఓకేనా? అలాగంతా లేకుండా కొన్ని రోజులు ఫుడ్ ఎడుతూ ఉండండి. ఫ్రూట్స్ అంటే ఫ్రూట్సే, స్ట్రిక్ట్గా ఉండండి. రైస్ని అంటే రైస్ ఒకటే కాదు, పిండి పదార్థాలు అంటే ఏంది, మనం పౌడర్ అయ్యే పదార్థాలు అంటే గోధుమలు అయితే ఏమి, రైస్ అయితే ఏమి, మనకి ఈ కొన్ని పిండి పదార్థాలు ఉంటాయి. వాటిని ముట్టుకోవద్దు. కానీ పిండి పదార్థాల్లో కొన్ని బెస్ట్ ఉన్నాయి, ఫైబర్ ఉన్న పదార్థాలు, అవి తీసుకోవచ్చు. ఫైబర్ అంటే జొన్నలు, ఇవి మిల్లెట్స్ అంటారు కదా, మిల్లెట్స్ తీసుకోవచ్చు. మిల్లెట్స్ లిమిటెడ్గా, మిల్లెట్స్ అంటే మన నోటికి అంత రుచిగా ఉండదు కాబట్టి లిమిటెడ్గానే తింటాం. దాన్ని కూడా టూ మచ్గా తినేసి ఇది చేసి తింటే ప్రమాదం. అది కూడా మిల్లెట్స్లో ఫైబర్ ఉంటుంది, ఫైన్, ఓకేనా? మన టాపిక్లోకి వెళ్దాం. ఆల్కహాల్ లిమిటెడ్గా తీసుకోవాలి. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటే ది బెస్ట్. ఆల్కహాల్లో మిక్సింగ్ వాటర్ మాత్రమే తీసుకోండి, ఇంకేమీ మిక్స్ చేయొద్దు. ఏం మిక్స్ చేసినా ప్రమాదకరమే, ఓకేనా? కొంతమంది కోకోనట్ వాటర్తో తాగుతారు, ఓకే ఫైన్, కోకోనట్ వాటర్ ఫైన్, అది కూడా వాటరే చెప్పాలంటే. దానికి కార్బోస్ ఉంటుంది కాబట్టి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. 2 పెగ్గులే కాబట్టి దాంట్లో ఫుల్గా వాటర్ ఎంత మిక్స్ చేసుకుంటే మీకు అంత బెస్ట్. డైజెషన్లో ప్రాబ్లమ్స్ రావు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మోషన్ ఎఫెక్ట్ ఉండదు. మోషన్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఆల్కహాల్ తాగిన నెక్స్ట్ డే మీకు మోషన్ ఎఫెక్ట్ వచ్చిందంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని కొంచెం గమనించాలి. హాస్పిటల్స్ అయితే ఆస్తులు రాసి ఇవ్వాలి. ఆస్తులు కొంచెం గుర్తుపెట్టుకోండి. మనమే కాదు, మనం హెల్త్ గురించి, మనం కల్చర్లు, మన వీటి మీద ఎంత ఇంట్రెస్ట్గా ఉంటామో అట్ ది సేమ్ టైం హెల్త్ గురించి కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్కి మనమే చెప్తూ నేర్పించాలి. ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఈ పిల్లలకి కానీ ఎవరికైనా కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఏ ప్రాబ్లం వస్తే ఏం తినాలి, ఏది ఆపాలి, ఇది తెలుసుకుంటే చాలు. డైరెక్ట్ మెడిసిన్స్కి వెళ్ళొద్దండి. మెడిసిన్స్కి వెళ్ళడం అనేది చాలా ఎక్స్ట్రీమ్, అది వద్దు. ముందు బాడీకి అవకాశం ఇవ్వండి. మన బాడీలో దేవుడు పెట్టిన సిస్టమ్ ఏంటంటే, మన బాడీ క్లియర్ చేసుకోవడానికి కొంత హార్డ్ వర్క్ చేసుకుంటున్నది. దానికి తెలుసు ఏ టైంలో మనం ఏం తిన్నా కూడా మనం దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో తెలుసు. ఒక డిసీజ్ వస్తే దాంతో ఫైట్ చేసి మరి ఎలాగా దాన్ని క్లియర్ చేసుకోవాలో తెలుసు. ఇవన్నీ మన బాడీకి తెలుసు. అదంతా నేచర్ ఇచ్చేసింది మనకి. కానీ మనం ఏం చేస్తున్నాము, డిసీజ్ స్టార్ట్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా వెళ్ళిపో మెడిసిన్కి, అబ్బా కొంచెం పెయిన్, బాడీ పెయిన్స్, వెళ్ళిపో మెడిసిన్కి, అబ్బా కొంచెం ఫీవర్ వచ్చింది, వెళ్ళిపో మెడిసిన్కి. నో, అది మంచిది కాదు. దానివల్ల మీకు చాలా అంటే చాలా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే బాడీ కామైపోతుంది. చిన్నగా ఏంటంటే అది ఫైట్ చేయడం అనేది తగ్గించుకుంటుంది. దాని స్వభావం తగ్గించుకొని దాని అలవాట్లని అది చేసే పని అది చేయకుండా మనం ఏం చేస్తున్నాము, మెడిసిన్ ఇస్తున్నాం. మెడిసిన్ ఇస్తే ఏమవుతుంది, అది కరెక్ట్ ఇంగ్లీష్ మెడిసిన్ ఏం చేస్తుంది, తాత్కాలికమైన రిలీఫ్ ఇస్తుంది, టెంపరీ రిలీఫ్ అంతే. అది మనకి ఎనర్జీని కొంచెం పుష్ చేసి ఆ డిసీజ్ని పూర్తిగా క్లియర్ చేస్తుందని అనుకోకండి. క్లియర్ చేస్తుంది కాదు, మనకి కొంచెం ఆ ఫీల్ని తెలియకుండా చేస్తుంది. బాడీలో ఫైటింగ్ అయితే జరుగుతూనే ఉంటుంది, మనకి మైండ్కి ఆ ఫీల్ తెలియకుండా చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ ఇవే చేస్తాయి, ఓకేనా? అంటే మనల్ని మోసం చేస్తాయి మెడిసిన్స్. ఇంగ్లీష్ మెడిసిన్స్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడుతున్నాం, చాలా డేంజరస్. వద్దు, వెళ్దాం, మెడిసిన్స్ అవసరమే, కానీ ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది అనిపించినప్పుడు మాత్రమే వాటి జోలికి వెళ్ళాలి. నేనైతే అసలు హాస్పిటల్కి వెళ్ళను, ఏ డిసీజ్ వచ్చినా హాస్పిటల్కి వెళ్ళను. ఎందుకంటే నాకు తెలుసు, నేను వాటర్ ఎక్కువ తాగుతాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు డిసీజెస్ చాలా తక్కువ. ఒకవేళ వస్తే ఆ కోల్డ్ గీళ్ళు, ఆ క్లైమేట్ని బట్టి సడన్గా ఏమన్నా అటాక్ అవ్వచ్చేమో. కానీ కోల్డ్ వస్తే ఏమన్నా లైట్ ఫీవర్ రావచ్చేమో. ఫీవర్ వచ్చినా ఆ టైంలో ఏం చేయాలనేది మనం తెలిసి పెట్టుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రీమ్ వెళ్ళొద్దు. మెడిసిన్స్ కూడా మనకు వద్దు, అవసరం లేని వాటి గురించి మనకి ఎందుకని చెప్పండి, ఓకేనా? సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఆల్కహాల్ అనేది లిమిటెడ్గా తీసుకోండి, ఎక్స్ట్రీమ్కి వెళ్ళొద్దు. ఇంకోటి ఏంటంటే, ఎక్స్ట్రీమ్కి వెళ్ళే కొద్దీ ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. ఇంకోటి ఖర్చు బాగా ఉన్నవాళ్ళు అయినా సరే హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి. ఎవరైనా హెల్త్ గురించి కేర్ తీసుకోవాల్సిందే. అది డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, ఎవరైనా సరే హెల్త్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ట్రాన్స్ఫర్ చేయాలి నెక్స్ట్ జనరేషన్కి. ఆ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి, అట్ ది సేమ్ టైం మనం ట్రాన్స్ఫర్ చేయాలి, ఓకేనా? సో మన బాడీ ఫంక్షనాలిటీ గురించి కూడా తెలిసి పెట్టుకోండి. తప్పేం లేదు కదా, ఎవ్వరి సొత్తు కాదు కదా నాలెడ్జ్ అనేది. డాక్టరేట్ తీసుకొని MBBS చేసి అంత అవసరం లేదు. హెల్త్ గురించి మన వంటరిమే ఉంది, మన వంటిల్లే మన మెడికల్ షాప్. ఇది ఫిక్స్ అవ్వండి ఫస్ట్,
ఓకేనా. దీని గురించి ఇక నెక్స్ట్ టైం వెళ్ళిపోతుంది, ఈ టాపిక్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. నేను సపరేట్గా వీడియోస్ చేస్తాను, ఒక్కొక్క టాపిక్ గురించి వీడియోస్ చేస్తాను. మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి, ఇది మీరు గమనించాలి. ఓకేనా. హెల్త్ గురించి, ఎస్పెషల్లీ హెల్త్ బాగుండాలి, మనందరి హెల్త్ బాగుండాలి. రాబోయే రోజుల్లో చాలా దరిద్రమైన రోజులు చూస్తాం మనం, ఆ రోజులు తట్టుకోలేం. ఓకేనా. సడన్గా కరోనా వచ్చింది. కరోనా మనకి ఏం నేర్పించింది? కరోనా మనకి నేర్పించింది కదా, ఈ హెల్త్ గురించి మీకు నాలెడ్జ్ ఉంటే కరోనా అనేది అసలు అది బచ్చా, అది చెప్పాలంటే మనం నాలెడ్జబుల్గా ఉండాలి ఫస్ట్ థింగ్. ఓకేనా. సో నేను చెప్పేది ఇది. ఓకేనా. మద్యం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, లిమిటెడ్గా తీసుకున్న దానివల్ల బెనిఫిట్స్ చెప్తాను. మద్యం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మీ మెదడులో ఒత్తిడి తగ్గిస్తుంది. స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు, దెబ్బతిన్న అదే ఏమన్నా ఎక్కువ ఆలోచించే వాళ్ళు, వీళ్ళు ఎక్కువ అలవాటు అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మద్యం తాగాలనిపిస్తూ ఉంటుంది. మద్యం తాగితేనే రిలీఫ్ అయినట్టు ఉంటుంది. ఎందుకంటే మద్యం తాగితే అది మత్తు పదార్థం కాబట్టి నీకు కరెంట్ సిచ్యువేషన్, కాన్షియస్లో ఉండి కరెంట్ సిచ్యువేషన్ అనేది కొంచెం హైట్ చేస్తుంది అంతే. అది దిగిందా మళ్ళీ మామూలే. ఓకేనా. మనం మైండ్ సెట్ని మనం మార్చుకుంటే అది బెస్ట్, మద్యం జోలికి పోకుండా. లేదు మద్యం జోలికి పోకుండా ఉండలేను అంటారా, లిమిటెడ్గా తీసుకోండి. మద్యం అనేది మీ బ్రెయిన్ని ఫస్ట్ మీ బ్రెయిన్లో ఉన్న ఒత్తిడి తగ్గిస్తుంది, దానివల్ల బెనిఫిట్. రెండోది, లిమిటెడ్గా తీసుకున్న దానివల్ల మీ హార్ట్ హెల్త్ని మెరుగు చేస్తుంది, అంతకుమించి బెనిఫిట్స్ లేవు. కానీ డిసడ్వాంటేజెస్ ఎన్నున్నాయి తెలుసా? డిసడ్వాంటేజెస్ అంటే ఏమున్నాయంటే, బాడీలో కొన్ని ఫంక్షనాలిటీని చెడగొడుతుంది ఆల్కహాల్. ఫస్ట్ ఏంటంటే లివర్ చెడగొడుతుంది. ఓకేనా. అట్ ది సేమ్ టైం మీ బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. బ్రెయిన్లో మీరు మీ నార్మల్గా ఉన్న ప్రవర్తన కాకుండా ఎక్స్ట్రీమ్ ప్రవర్తన కూడా తీసుకొస్తుంది. దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్కహాల్ లిమిట్గా తీసుకుంటే బెస్ట్. ఓకేనా. మద్యం తాగడం మీ పర్సనల్, ఆల్కహాల్ తీసుకోవడం మీ పర్సనల్, కానీ లిమిటెడ్గా తీసుకోండి. ఓకేనా. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన అందరి కోసం పెట్టింది, ఆరోగ్యం మెరుగు చేసుకోవడానికి పెట్టింది. ఇంకా మన పిల్లల ఆరోగ్యం కూడా మన చేతిలోనే ఉంటుంది. మన ఫ్యామిలీ ఆరోగ్యం కూడా, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అంటే మనం హెల్త్ గురించి తెలిసి పెట్టుకుంటే, మన ఫ్యామిలీలో వాళ్ళకి ఏదైనా ఇష్యూ వస్తే రూపాయి ఖర్చు లేకుండా కూడా హెల్త్ ఇష్యూస్ని క్లియర్ చేసుకోవచ్చు కదా. ఈ రాబోయే రోజుల్లో ఫారిన్లో అంతా మీకు తెలిసే ఉంటుంది, హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈ లోపల పోతారు, అపాయింట్మెంట్ అనేది దొరకట్లేదంట ఫారిన్లో. ఈవెన్ యూఎస్ గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చారంటే మోత మోగిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి. ఏమన్నా మీ సైడ్ నుంచి ఏమన్నా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా.